ఒరేయ్ సత్యపండు, నువ్వేమో ఇచ్చానంటున్నావు, ఈ పాత ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? ఆ దేవుణ్ణే నమ్మాలి. ఈ తీర్పు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ తీర్పు ఆ దేవుడి నోటితోనే చెప్పిద్దాం. అబ్బచ్చా, దేవుడితోనే చెప్పించేంత గొప్పడు అయిపోయావు నాయనా. అయితే బిలు, ఆయన గుళ్ళోంచి స్లో మోషన్ లో వచ్చి యువర్ ఆనర్ అని మనందరికి న్యాయం చెప్పను. చప్పట్లు కొట్టి జేజాలు కొడతాం. పిలు దేవుణ్ణి. పిలుస్తాను రా, దేవుణ్ణి పిలుస్తాను, నీ సంగతి తెలుస్తాను. ఏ నాయుడు, ఆ 2 కుండలో పట్రా. బామ్మా, దేవుడి నోటితోనే తీర్పు చెప్పాలన్నావు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. ఈ 2 కుండల్లోనూ కర్పూరం వెలుగుతోంది. మన సత్యపండుగాడు ఓ కుండను తీసుకుని గుడి చుట్టూ ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. అలాగే పైడిరాజు కూడా ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. పెడితే ఏమవుద్ది బాబు? ఎవరు అబద్ధం చెప్పారో వాడి కుండలో కర్పూరం ఆరిపోతుంది. దాన్ని బట్టి మేము తీర్పు నిర్ణయిస్తాం. సరేనా? ఆడు సై అంటే మేము కూడా సయ్యే. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, మొక్కపోతే కుడి మీద పడిందని. ఆ టైంకి నేను ఏ ఊరో పోయి తప్పించుకోవచ్చుగా, ఊళ్ళో ఉండబట్టేగా నాకు ఈ టెన్షన్ అంతాని. పదవిపోయేసరికి ప్రతిోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్రుడి పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురా నరుడా, తెప్పలు తప్పవురా నరుడా. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేట్రా? దాని మీద మోతే చూసుకో, కుండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. గుడ్డా, నిజంగా ఆరిపోయిందిరా. మరదే ఇలాగే వెళ్ళుంటే నీ బతుకేమయ్యేది. చిరిగి షాట్ అంత అయ్యేది. ఇన్నాళ్ళకు నువ్వు మంచి స్నేహితుడు అనిపించావురా. రే, నాకు గండం గట్టెక్కి నాకు టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తేనన్నా. ఓహో, ఇంత వెలిగించుకో. చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఎవరి మూత వాళ్ళు తీయండి. ఓకే. చూడమ్మా, చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గర 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 వెలిగిపోతుందా? ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడిరాజు డబ్బులు తీసుకోవడం అబద్ధమాడతాడు అని అట్టని ఎట్టని వంకర కొత్తలు కూర్చారో తొక్కి పెట్టి నార తీస్తా. అబ్బో, ఇదేంటమ్మా, న్యాయం తెలిస్తే తప్పని కొట్టారు కానీ చంపాలు కొడతాడేంటి? చిన్నోర్మై, నేనేం చెప్పానో జనాన్ని అడిగారా చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు దొరబాబు 2 కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఒప్పుకోరా. మర్యాదగా ఒప్పుకుంటే పంచాయతీ శిక్షతో సరిపోద్ది, లేకపోతే జనంతో కొట్టిస్తా. నేను సత్తుపండు దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. అన్నా పేడనా, నాకు ఇక్కడ ఒత్తి పెట్టి అక్కడ తత్వాలు పడతామంటారా? అమ్మగుడ్డా, వాడబాక దూకాడు. నువ్వు దూకెళ్ళే, గోదాట దూకాడు. దరిద్రం వదిలిపోయింది. గోయిందా గోయిందా. మీరా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంక మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపు లేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాటీ. యు బ్యూటీ. జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2
ఇది మన వల్ల అవుతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేనున్నానుగా. వెరీ సింపుల్ సింగారం. యా జస్ట్ లైక్ దిస్. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. I will do. 1 No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you fourth exercise, okay? Let's do it. 1 2 3 4. 1 2 3 4. Mr. Singara, what happened? ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలో ఎరగవా దొరసాని. 7 సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు ఏంటి సార్ ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమన్నా చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఊగిపోతున్నావు? నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గారిది గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. చూస్తా నీ సంగతి రాత్రి సినిమా హాల్లో చూస్తా.